పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట షాలోమ్. దేవుడు మనలందరినీ తన కృపతో నింపునుగాక. ఆయనే మనలను బలపరచునుగాక. ఆయనే మనలను స్థిరపరచునుగాక. హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కూడికను బట్టి స్తుతిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయనకే మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని చదవగా మనందరం విందాం. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. సంతోషంగా చెప్దాం. ప్రభువే ఈ వాక్కులోని మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇక చదవబడిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనసునుంచుకొని అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడే మనందరినీ తన కృపతో నింపును గాక. సియోనులోను యెరూషలేములోను ఒక జనము కాపురం ఉందంట. ఎవరు? ఒక జనము కాపురం ఉంది. ఎక్కడెక్కడ? సియోనులో, యెరూషలేములో. ఎవరు? ఒక్క జనం. రెండు ప్రాంతాల మధ్యలో ఒక్క జనము కాపురం ఉంటుంది. ఆ కాపురం ఉన్న ప్రజలలో నుండి ప్రభు మనకి వినిపిస్తున్న ఈ సందేశాన్ని మన ఆధ్యాత్మిక జీవితాలను పురికొల్పునుగాక, మన జీవితాలను లేవనెత్తునుగాక, మన ఆత్మీయ జీవితాలకు బలమయ్యుండునుగాక. హల్లెలూయా. ఇక్కడ మరొకసారి చదవండి 19వ వచనం మొదటి లైన్. ఒక జనము కాపురముండును. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవు. హల్లెలూయా. అక్కడ యెరూషలేము అనే దాంట్లో ఒక జనం ఉంది, సియోన్ అనే దాంట్లో ఒక జనం ఉంది. ఆ రెండిటి ప్రాంతాల మధ్యలో ఒక జనమే కాపురం ఉంటుంది. ఆ కాపురం ఉంటున్నటువంటి కాపురం అంటే నివాసం. ఏంటిది? నివాసం. నివాసం ఉంటున్నటువంటి ప్రజలతో ప్రభు అంటున్న మాట, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవకు ఉందువుగాక. ఈ రాత్రి ప్రభు మన జీవితాల్లో మన కన్నీరు కూడా తుడుచునుగాక. దేవుడు మన బాధలలో వస్తున్న ప్రతి కన్నీరును నాట్యంగా మార్చునుగాక. అలా జరగాలంటే ఇక్కడ సియోనులో, యెరూషలేములో ఒక జనము కాపురం ఉన్నారు. ఆ కాపురం ఉన్న ప్రజలు వారి జీవితాలలో ఏ విధంగా నడిపించబడుతున్నారు, ఏ విధంగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారు, వాక్యపు వెలుగులోండి మీకు ఒక్కొక్కటిగా ప్రభు కృపను బట్టి తెలియజేస్తాను. అందరూ శ్రద్ధ కలిగి ఆలకించండి. సియోను అనగా మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రజలు. చెప్పండి, ఎవరెవరు? సియోను అనగా, నా వెనక చెప్పండి, సియోన్ అనగా మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రజలు. రెండోది ఏంటిది? యెరూషలేము. ఏంటిది? యెరూషలేము. యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఏంటిది?
సియోను అనగా ఎన్ని మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రజలు. ఏంటిది? మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రజలు. యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. మీకు అర్థం కావాలి. మొదటిది ఏంటిది? మొదటిది సియోన్ అంటే మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. యెరూషలేము అంటే ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఇక రైట్, మీకు ఎన్నిసార్లు చెప్పుకుంటా ఉంటే అది చెప్తే ఇది మర్చిపోతారు, ఇది చెప్తే అది మర్చిపోతారు. అట్లా మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఒక్కొక్కటిగా వివరిస్తాను, ఆలోచించు. సియోనులోనే యెరూషలేములోనే ఎవరు? ఒక జనము కాపురం ఉంటున్నారు. ఆ జనము ఒంటిగానున్న జనం అంట. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండం మెట్టల శిఖరము నుండి అతనిని నేను చూచుచున్నాను, కొండల నుండి అతనిని కనుగొనుచున్నాను. ఇదిగో, ఈ మాట వినండి, ఇదిగో ఆ జనము ఒంటిగా. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ యాకోబుతో అంటున్నటువంటి మాట, మెట్టల శిఖరము నుండి అతనిని చూచుచున్నాను, కొండల నుండి అతనిని కనుగొనుచున్నాను. ఆ జనము ఒంటిగానున్న జనం. ఇశ్రాయేలులు ఎట్లా ఉన్నారంటే ఒక ప్రత్యేకమైన జనాంగం. ఎక్కడ ప్రత్యేకమైన జనాంగం? ఐగుప్తులో ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన వారు. వారిని గురించి అంటున్న మాటే ఇది. వారు ఒంటిగానున్న జనం. ఒంటిగా అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు అందరితో కలవటానికి ఇష్టపడతారా? వాళ్ళకే మేలుగా అనిపిస్తుంది, వాళ్ళకే ఇష్టంగా అనిపిస్తుంది. ఇట్లా అంటున్నాడు మాట, వారు ఒంటిగానున్న జనం. ఏ జనం? ఇశ్రాయేలు జనం. సరే, మూలవాక్యానికి వస్తే యెషయా 30వ అధ్యాయం 19వ వచనం. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉంది. ఆ జనము కాపురం ఉన్న తర్వాత మొట్టమొదటిగా యెరూషలేములో ఉన్న ప్రజలు. యెరూషలేము, సియోను అనగా మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రజలు. మరొకసారి చెప్పండి, సియోను అనగా ఏంటిది? మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రజలు. మహా అనేది ఎప్పుడు వాడతాం? ఆనందానికైతే మహా ఆనందం అని వాడతాం. మహా కష్టమైన దానికి కూడా మరీ కష్టమైతే ఏమంటాం? మహా కష్టం అండి, అంత గొడ్డు చాకిరి చేయలేవండి, అంత కఠినమైన పని మేము చేయలేవండి అని అంటాం. మహా అనే దానికి ఎప్పుడు వాడతాం? అది ఆనందమైన, అది బాధ అయినా, మన సంతోషానికి కఠినమైన పరిస్థితి అయినా, సంతోషకరమైన పరిస్థితి అయినా మహా అనే మాట వాడతాం. ఇక్కడ మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రజలని ఎందుకు దేవుని వాక్యం అంటుందో తెలుసా? సియోను అనగా అన్ని శ్రమలు అనుభవించిన వాడే సియోనులో నిలబడటానికి అర్హుడిగా మార్చబలడు. హల్లెలూయా. అన్ని శ్రమలు, అన్ని నలిగిపోవటం, కృంగిపోవటం, బాధపడటం, వేదన పడటం అన్నిటినీ తెలుసుకున్న వాడే సియోనులోని వచ్చినవాడు. ఇప్పుడు సియోనులోనే యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండాలంటే ఈ సియోనులో ఉన్న ప్రజలైనా యెరూషలేములో ఉన్న ప్రజలైనా వారి విధానాలను మనము తెలుసుకున్నట్లయితే వారు కన్నీటిని తుడిచిన యేసయ్య ఈ రాత్రి సిద్ధపాటు కోడికలో ఉన్న మనలను, మన కన్నీరు తుడిచి రేపటి దినాన పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో మనందరినీ మేలుతో నడిపించునుగాక. ఆమేన్. వారు కన్నీటిని తుడిచిన దేవుడు, వారి కన్నీరు తొడవబడింది. అక్కడ ఏమన్నాడు? జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవకయుందు. ఏం విడవడంట? కన్నీళ్లు విడవడు. కన్నీళ్లు విడవకుండా ఉండాలంటే తాను వచ్చిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తాను వచ్చిన శ్రమను ముందు పెట్టుకున్నప్పుడు ఇక ప్రజలలో ఏ కన్నీరు కనపడకుండా ప్రభువే వారిని సంతోషపరచునుగాక. హల్లెలూయా. సియోన్ అనగా మహాశ్రమల నుండి వచ్చిన ప్రజలు.
మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత పిలువబడిన ప్రజలు. దేవుడే సాక్షాత్తుగా అంటున్నాడు, వారు ఒంటిగానున్న జనం. అంటే వారి ఎవరిలో కలవరు, వారి ఎవ్వరు ఉండరు. ఏ ఇంట్లో ఉండరు? ప్రత్యేకంగా ఉంటారు, ఏర్పరచబడిన వారిగా ఉంటారు. లోకమునకు వారు తమ్మును తాము అప్పగించుకోకుండా దేవుని కృపలో నిలిచే ప్రజలే సియోను ప్రజలు. హల్లెలూయా. మహాశ్రమలలో నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు మొదటి స్థితి ఏంటిది? కానానుకు తీసుకెళ్లాలని దేవుని ఉద్దేశం. కానానుకు తీసుకొని వెళ్ళాలనుకున్న ముందుగా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి చేత బంధించబడుతున్నారు? ఎవరి చేత ఇబ్బంది పరచబడుతున్నారు? ఎవరి చేత వేధించబడుతున్నారు? ఫరో అనే శత్రువు చేత వేధించబడుతున్నారు కదా. ఫరో అనే శత్రువు మహాశ్రమ పెడుతున్నాడా లేదా? ఫరో గడ్డి ఇవ్వకుండా కట్టెలు కాల్చాలి, గడ్డి ఇవ్వకుండా ఇటుకలు కాల్చాలి, నీళ్ళు ఇవ్వకుండా మట్టిని ముద్దగా చేయాలి. మహా కఠినమైన పరిస్థితులు. ఏ విధమైన కఠినమైన పరిస్థితులు అంటే, గర్భిణీ స్త్రీలని చూడకుండా కూడా ఫరో అనేవాడు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నా దేవుడు తన ప్రజలు బాధపడటాన్ని చూసి నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలో నిశ్చయంగా వారి మొర నా చెవి యొగ్గెను. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మహాశ్రమలో నుండి వచ్చిన ప్రజల యొక్క బాధను ఈ రోజున మనం మన జీవితాల్లో గుర్తు చేసుకోగలిగినట్లయితే దేవుడు మన కన్నీటిని నాట్యంగా మార్చునుగాక, దేవుడే మన కన్నీరును తుడుచునుగాక, దేవుడే మన కన్నీటిని ఆపివేయునుగాక, దేవుడే మన కన్నీటి శోధనలన్నిటి ఇక మీదట కనపడకుండునుగాక. హల్లెలూయా. అట్లా కనపడాలంటే మహాశ్రమలలో వచ్చిన ప్రజలు మన ఎదుట పెడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేత కఠినంగా బాధించబడుతున్న తరుణంలో మోషే అనే ఒక దైవజనుని నియమించుకొని, మోషే, నా ప్రజలు బాధపడుతున్నారు, నువ్వు వారి వద్దకు వెళ్ళు, వారి వద్దకు వెళ్ళి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. ఏ దేశం? పాలు తేలు. అంటే ఒక ఉన్నతమైన రాజ్యాన్ని మీకు ఇవ్వబోతున్నా. పాలు తేలు అను దేశానికి కానాను అని ప్రభు వారికి ముందుగా పెట్టాడు. కానాను యాత్రకు వారు వెళ్ళాలని ప్రభు సిద్ధపరిచి వారి ఎదుట తలంచిన తండ్రి మహాశ్రమలలో ఇబ్బంది పడుతున్నటువంటి వీరు ఎవరి చేత? ఫరో చేత అని చెప్పండి. ఎవరి చేత? ఫరో చేత ఇబ్బంది పరచబడుతున్నారా లేదా? ఏ విధమైన ఇబ్బంది? మహాశ్రమలతో కూడిన ఇబ్బంది. బాగోలేదన్న పని చేయించే వాళ్ళు ఎవరు? మూర్ఖులు. బాగోలేదంటే మనిషికి బలహీనతలు మనకు తెలీదా? బాగోలేదంటే మనం కొంచెం కఠినమైన జాలి చూపించాలని మనకు అనిపిస్తుందిగా. కానీ ఫరో అట్లాంటి వాడు కాదు. బాధైన పర్వాల, దుఃఖమైన పర్వాల, వేదనైన పర్వాల, నీవెట్లైనా పర్వాల, కానీ పని మాత్రం చేయాల. ఎందుకు? దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు కదా, దేవుని చేత నియమింపబడిన ప్రజలు కదా, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు కదా. ఈ మహాశ్రమలలో వచ్చిన వీళ్ళు ఏం చెప్పినా వింటారులే. అవునా? ఒక మాట వినండి. దైవ చిత్తములో ఉండి ఏ మనిషి అయినా ప్రభు కొరకు బాధ అనుభవిస్తే ప్రభు చూస్తూ ఊరుకోడు. గగనమును చీల్చుకొని మేఘార్హుడై నీవు పడి ఉన్న స్థలములోనికి వచ్చి నిన్ను నన్ను లేవనెత్తునుగాక. అలనాడు లేవనెత్తిన తండ్రి ఈనాడు మన మధ్యలో ఉన్నాడా లేదా? ఆయన మాట ఏంటిది? ఉన్నవాడను అనువాడను నిత్య స్వరూపిణి సర్వాంతర్యామినై ఉన్నాడు. హల్లెలూయా. వీరు మహాశ్రమల చేత ఇబ్బంది పరచబడుతున్నప్పుడు ఫరో దగ్గర నుండి విడిపించబడడానికి మోషే అనే ఒక దైవజనుని ఎన్నుకొని కానాను తీసుకొని వెళ్ళాలనుకున్నాను.
ఇప్పుడు విడిచి వచ్చిన తర్వాత వీరిని ప్రభు విడిపించడానికి ఒక మోషే అనే దైవజనుడిని ఎన్నుకున్న తర్వాత విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత మళ్ళా వెనక వైపు చూడొచ్చా? చూడకూడదు. అయితే మహాశ్రమల నుండి వచ్చిన వీళ్ళు శ్రమ వచ్చినప్పుడు ఐగుప్తే బాగుందండి, ఐగుప్తులోనే సంతోషం ఉందండి. అవునా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటి రోజు బంధకాలలో ఉండి విశాలతను కోరుకుంటే ఒకరోజు సంతోషం అనిపిస్తుంది, 2 రోజులు సంతోషం అనిపిస్తుంది, 3 రోజుకి అది కూడా అలవాటు అయిపోయింది. అవునా కదా? మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు కొత్తగా అనిపిస్తుంది? 1 గంట, 2 గంటలు, మహా అంటే 1 రోజు, అంతేగా? కానీ దేవుని ప్రజలుగా వీళ్ళ జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. శ్రమ వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్తే బాగుండు, శ్రమ వచ్చినప్పుడు మాకు అక్కడ దొరికింది, దోసకాయలు దొరికాయి, చేపలు దొరికాయి, తిండి విషయంలో కూడా కొనుగుతూ సరుగుతున్నారు. మహాశ్రమ ఎవరి దగ్గర? ఫరో దగ్గర. ఎవరి దగ్గర? ఫరో దగ్గర మహాశ్రమలు పడుతున్న వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? మేలు చేసిన ఎదుట గర్వం చూపిస్తే బాగుంటుందా? కృతజ్ఞత కలిగి ఉంటే బాగుంటుందా? కృతజ్ఞత కలిగి ఉంటుంది, బాగుంటుంది. కానీ వీరంట ఎట్లా ఉన్నారో 3వ అధ్యాయం 16వ వచనం, 16-17 యెషయా గ్రంథం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై మెడచాచి నడుచుచు, ఊర చూపులు చూచుచు, కులుకుతూ నడుస్తూ తమ గాళ్ళ గజ్జెలను మోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తిని బోడి చేయుచున్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అక్కడ సియోన్ అనే మాట మీకు వినపడిందా? సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై. సియోను అనగా మహాశ్రమలలో వచ్చిన దేవుని ప్రజలు. శ్రమ నుండి విడిపించబడిన తర్వాత, బాధ నుండి విడిపించబడిన తర్వాత, వేదన నుండి విడిపించబడిన తర్వాత, ఆ బాధలో నీకు దేవుడు ప్రత్యక్షమై నీకు ఇచ్చిన సంతోషాన్ని ముందు పెట్టుకోవాలి. కానీ బాధను మరలా వెనకకు తీసుకుంటే పోయిన వాటిని మళ్ళీ వెనక్కు కట్టుకున్నట్టు ఉంటుంది. కానీ మహాశ్రమల నుండి వచ్చిన ఈ సియోను కుమార్తెలు ఏమంటున్నారంట? గర్విష్ఠురాళ్ళంట. ఏంటిది? గర్విష్టమైన మనసు ఎప్పుడు వస్తుంది? ఏముందిలే, దేవుడు నడిపిస్తున్నాడా, దేవుడు మమ్మల్ని పోషిస్తాడా, దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడా, దేవుడు మమ్మల్ని బలపరుస్తాడా అనుకున్నప్పుడే గర్వం మొదలవుతుంది. అవును కదా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారయుక్తమైన మనసు ఉండు. నాశనానికి ముందే నడుస్తుందంట, గర్వాన్ని నడుస్తుంది. ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ఏర్పరచబడిన ఈ జనం కృతజ్ఞత కలిగి ఉంటే బాగుంటుందా, ఎదురాడితే బాగుంటుందా? చెప్పాలి. కృతజ్ఞతగా ఉంటే బాగుంటుందా, ఎదురాడితే బాగుంటుందా? కృతజ్ఞత ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ వాక్యం అంటున్నది, సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై. గర్విష్టమైన తర్వాత ఓర చూపులను. ఎదురు తిరిగిన తర్వాత ఆ మనిషి పట్ల ఎట్లా చూస్తాం? ఉరి చూస్తాం, మింగేటట్టు కూడా చూస్తాం కొంతమంది, అన్న కదా? ఇప్పుడు సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై ఊర చూపులు చూస్తున్నారంట. ఊర చూపులు చూడడాన్ని బట్టి వాళ్ళ నెత్తిని ఏం చేస్తున్నాడంట? బోడి నెత్తిగా చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మన జీవితాలలో సియోను అనగా మహాశ్రమల నుండి వచ్చిన దేవుని బిడ్డలు అంటున్నా. ఒకప్పుడు దేవునిలోనికి రాకముందు, ఒకప్పుడు దేవుని ఎరగక ముందు మనకు బాధలు ఉన్నాయా లేదా? బాధలు ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. శ్రమల నుండి వచ్చామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వాటన్నిటిలో విడిపించాడన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలుగా మన జీవితాలలో కూడా ఎన్నో శ్రమలుంటే, ఎన్నో ఇబ్బందులుంటే, ఎన్నో అనారోగ్యాలుంటే
వాటన్నిటిలోని ప్రభు ప్రేమను గుర్తెరిగి ఆయన యొద్దకు వచ్చాం. అంతేనా? లేకుంటే సాదాసీదానంగా వచ్చి కూర్చున్నావా? లేదు లేదు లేదు, అది ఎన్నటికీ జరగనిది. మన మనస్సుల్లో ప్రభు ఇచ్చిన ధైర్యం ఏంటిదంటే, ఒక బలహీనత ద్వారా ఆయన నీ ఎదుటకు రాబట్టాడు, ఒక శోధన ద్వారా ఆయన నిన్ను రాబట్టుకున్నాడు, ఒక ఇబ్బంది ద్వారా నిన్ను రాబట్టుకున్నాడు, ఒక శ్రమ ద్వారా నిన్ను రాబట్టుకున్నాడు. ఒక శ్రమ ద్వారా నిన్ను రాబట్టుకున్న తండ్రి ఆ శ్రమలోనే వచ్చాడా? విడుదల ఇయ్యలేదా? విడుదలనిచ్చిన తండ్రి మరి మృతుడైపోయాడా? ఆయన మన మధ్యలో లేడా? ఉన్నాడు కదా. ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. అటువంటి మహాశ్రమలలో వచ్చిన వీరేమో గర్విష్టమైన మనస్సు కలిగి వాడుతున్నారు. గర్విష్టమైన మనస్సు కలిగి ఉండటాన్ని బట్టి వారి జీవితాలలో ఒక మాట వినండి, ఇశ్రాయేలుల జీవితంలో కానాను దేశానికి వెళ్ళటానికి 40 రోజులే ప్రయాణం. ఎన్ని రోజులు? 40 రోజులే ప్రయాణం. ఒక మాట చెప్పాలంటే షార్ట్ కట్ అంటే అడ్డదారులు అంటారు కదా, ఇటు నుండి పోతే తొందరగా పోవచ్చు అన్నట్లుగా 40 రోజులలో జరగవలసిన ప్రయాణాన్ని కూడా 14 రోజుల్లో కూడా వెళ్ళొచ్చు కానాను దేశానికి. ఎన్ని రోజులు? 14 రోజుల్లో కూడా పోవచ్చు. ఇశ్రాయేలు దేశానికి, కానాను దేశానికి 14 రోజుల్లో కూడా పోవచ్చు. కానీ పోవచ్చు, కానీ యెహోవా మా హృదయ అంతరంగములను ఎవరు పరిశోధిస్తాడు? ఆయనే అని చెప్పండి. ఎవరెవరు? హృదయ అంతరంగములను పరిశోధించువాడు యెహోవాయే కదా. 14 రోజుల్లో వెళ్ళవచ్చు. అడ్డదారులు వెళితే ఫిలిస్తీన్లు అనేవారు వీళ్ళు ఎదుర్కోవాలి. ఫిలిస్తీన్ల చేత బంధించబడాలి. ఫిలిస్తీన్లు ఓడిస్తేనే వీళ్ళు రావాలి. వీళ్ళు రావాలి అంటే ఆ అడ్డదారిలో ఉన్న ఫిలిస్తీన్లతో కలిసి మరలా ఎక్కడ వారు వీరు వేకమవుతారో, వారు వీరు అన్యోన్యత భావం కలిగి పరచబడి దేవుణ్ణి మర్చిపోతారో అని 14 రోజుల్లో జరగవలసిన ప్రయాణాన్ని 40 రోజులకు మార్చాడు. 40 రోజుల్లో జరగవలసిన ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలకు మార్చాడు? 40 సంవత్సరాలకు మార్చాడు. ఎందుకు? వారి అవిధేయత, ఎందుకు వారి మూర్ఖత్వం, ఎందుకు వారు గర్విష్టమైన మనస్సును కలిగి ఉంటున్నారు కనుక. మహాశ్రమ నుండి విడిపించబడిన తర్వాత, మహాశ్రమ ఎక్కడ? ఫరో దగ్గర కఠినమైన పరిస్థితితో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బంది వద్దురా, పిల్లలు పెద్దలు అందరూ సురక్షితంగా బతకటానికి పాలు తేనెలలోనికి రండి అని ప్రభు వాగ్దానం ఇచ్చి తన దేశంలోనికి నడిపిస్తుంది. కానీ వీరు ఏమంటున్నారంటే, గర్విష్టమైన మనస్సు కలిగి ప్రభువుకు దూరమయ్యేటట్లుగా మార్చబడి. నేను మీ అందరికీ మనందరికీ అర్థమయ్యేటట్లు మార్చుకోవాలంటే, ఒకప్పుడు వేదనలో ఉన్న మనం, ఒకప్పుడు శ్రమలో ఉన్న మనం, ఒకప్పుడు దుఃఖములో ఉన్న మనం, ఒకప్పుడు కట్ల చేత బంధింపబడిన మనం, ఒకప్పుడు దుఃఖమే మనకు జీవితాల్లో అన్నపానంగా మార్చబడినప్పుడు, తినటానికి కూడా తిండి లేనప్పుడు, వేసుకోవటానికి కూడా వస్త్రం లేనప్పుడు, దేవుడే కనుక మన యొద్దకు రాకపోతే మనం ఆయన కలిగి ఉండే వాళ్ళమా? లేదు లేదు. ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు కనుకే ఆయన కృపలో నిలబడ్డాం. ఆయన కృపలో నిలబడిన మనం మన ప్రయాణాన్ని ఎంతవరకు సాగించాలా? అన్ని బాగున్నప్పుడు. చెప్పండి, అవునా? అన్ని బాగున్నప్పుడా? ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించే వారిగా మార్చబడదుముగా. హల్లెలూయా. ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించే మనస్సును నేను కలిగి ఉంటే ఇక్కడ వరకే కాదు, కానాను వరకు మన యాత్రను సాగింపచేయును గాక. హల్లెలూయా. సియోనులో మహాశ్రమల నుండి వచ్చిన తర్వాత ప్రభు కోరుకుంటున్న మాట ఏంటిదంటే, ఇప్పుడు మేలు చేసిన వ్యక్తికి థ్యాంక్స్ అని చెప్తే ఎంత బాగుంటుంది. ఇంకొక వస్తువు ఇవ్వాలనిపిస్తుందిగా. ఇప్పుడు వాళ్ళని శ్రమ నుండి విడిపించిన తర్వాత, శోధన నుండి విడిపించిన తర్వాత, కన్నీటి నుండి విడిపించిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉంటే బాగుంటుందా? ఎదురాడితే బాగుంటుందా? కృతజ్ఞత కలిగి ఉంటేనే బాగుంటుంది.
సియోనులో నువ్వు ఏ విధంగా ఉండాలంటే, యోబేలు రాసిన మొదటి 2వ అధ్యాయం 15వ వచనం. యోబేలు 2:15. చాలు. సియోనులో బాకా ఊదుడి. 2వ అధ్యాయం 1వ వచనం. అదే యోబేలు. హల్లెలూయా చెప్పండి. శ్రమ నుండి విడిపించబడిన తర్వాత కృతజ్ఞతే మన మనస్సులో రావాలి, కానీ ఎదురాడే మనస్సు మనకి దూరమగునుగాక. ఎందుకు ఎదురాడే మనస్సు మనలో ఉండకూడదు? ఆ ఎదురాడి సంహారునికి చేత సంహరించబడిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు కీడు జరిగిందంటే మనం కూడా కీడు జరగాలనుకుంటామా? ఆ కీడుగాక మేలు వైపు మన జీవితాల్లో మలుచుకుందుముగాక. దేవుడు మనల్ని ఆ దిశలో నడిపించునుగాక. హల్లెలూయా. శ్రమ నుండి విడిపించబడిన తర్వాత కృతజ్ఞతే మనలో బయలుదేరాలి, కానీ ఎదురాడే మనస్సు మనకు ఎన్నడూ ఉండకుండానుగాక. ఇప్పుడు మేలు చేసిన మన జీవితాలలో, మన దేవుని మేలు అనుభవిస్తున్న మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు ఏం దేవుడా అంటే బాగుంటుందా? అనకూడదు, ఎప్పుడు అనకు. ఆ శ్రమలు తట్టుకునే బలమీ అంటే శోధించబడిన మీదట సువర్ణంగా ప్రభు మనను మార్చునుగాక. యోబును శోధించాడా లేదా? శోధించిన తర్వాత సువర్ణంగా మార్చాడా లేదా? మార్చు. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా మన జీవితాల్లో దేవుని కృపను పొందుకున్న వారిగా మార్చబడదు. కృతజ్ఞతే మనలో బయలుదేరాలి, కానీ ఎదురాడే మనస్సు మనలో ఉండకూడదు. ఇక్కడ అంటున్న మాట ఏంటిది? సియోనులో ఏం చేయాలంట? బాకా ఓదాలి. ఏం చూడాలా? బాకా ఓదాలి. బాకా ఎప్పుడు ఊదుతారు? ఇశ్రాయేలు ప్రయాణంలో ఒక గోడ వచ్చింది. ఏ గోడ? ఎరుకో అనే గోడ. ఏ గోడ? ఎరుకో అనే ఒక గోడ వచ్చి, ఆ గోడ వచ్చినప్పుడు అది ఏ గోడ? ఎత్తైన బలమైన ప్రాకారం కలిగిన గోడ. ఇప్పుడు మన ఇంట్లో మన గోడను బాగా కొట్టాలంటే ఏం వాడతాం? స్తుతిస్తే పడిపోయిద్దా? ప్రార్థన చేస్తే పడిపోయిద్దా? దానికి కొన్ని ఆయుధాలు వాడాలి. కానీ ఇశ్రాయేలులో వారికి ఎదురుగా వచ్చిన ఆ ప్రాకారాన్ని దాటడం కోసం దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. ఆ ఆజ్ఞ ఏంటిదంటే, స్తుతులొద్దు, మలాట్లొద్దు, పనిముట్లు ఏది వద్దు, సర్వ సమాజంగా కూడి వేకువజానే లేచి బోరలు పట్టుకొని యాజకులు నడుస్తూ ఉంటారు. సమూహం అంతా ఎన్నిసార్లు తిరగాల? 7 సార్లు తిరగమన్నాడు. ఎన్నిసార్లు? దేని చుట్టూ? ఎరికో గోడ చుట్టూ 7 సార్లు తిరగమన్నాడు. 7 సార్లు తిరుగుతూ ఉంటే ఒక్క రోజులోని ప్రతిఫలం కలిగిద్దా? చెయ్యమన్నది పూర్తిగా చేస్తేనేగా. పూర్తిగా చేయకుండా ఏది నాకు మేలు కలగా అన్న ఒకడు ఉన్నాడు. నయమన ఒక కుష్టి వ్యాధి, న్యాయాధిపతి, ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడే. కానీ న్యాయాధిపతి అయినా మన సేవకులు అంటారు కదా, పోలీస్ అయితే నీ ఆఫీసులో నువ్వు పోలీసు, ఉద్యోగం అయితే నీ ఉద్యోగంలో పోలీసు. కానీ దేవుని దగ్గర అందరూ సమానం. ఇప్పుడు ఆయనకు వచ్చింది కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి రోగం పోవాలంటే దైవజనుడి దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తాను అనుకున్నాను. మరి దైవజనుడికి దేవుడిచ్చిన దాన్ని వాడాలా? దైవజనుడు తన బలాన్ని వాడాలా? దేవుడిచ్చింది వాడితే మేలు కలుగుతుందా? దేవుడు ఇవ్వకుండా దైవజనుడి జ్ఞానం వాడితే మేలు కలుగుతుందా? దేవుడిచ్చింది వాడితే మేలు కలుగుతుంది. దేవుడిచ్చిన జ్ఞానం మీకు ఎట్లా చెప్తారు? ఒక రోజున బిలాం అన్నాడు. బిలాముని ఒక వ్యక్తి మాట్లాడుకున్నాడు, ఒక రాజు. ఆ రాజు మాట్లాడుకొని, గో నాకు ఈ శత్రువులు, నాకు ఈ ఇశ్రాయేలు ప్రజల వల్ల ఇబ్బంది కలుగుతుంది, వీరిని శపించు అన్నాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు.
దేవుని ప్రజలు శపించొచ్చా? శపించరు. దేవుడే ఆదిలో శపించకూడదని ఆయన ఉద్దేశం. కానీ బిలామేమో బాలాకుతో కూడి, బాలాకేమో నీకు బిలాంకి డబ్బులు ఇస్తా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, కానీ వీరిని మాత్రం శపించడానికి బయలుదేరితే ఏమన్నాడు? గాడిదతో బుద్ధి చెప్పించాడు. తెలీదా? గాడిద ఎక్కడైనా మాట్లాడిద్దా? మాట్లాడు. కానీ దేవుడే స్వయాన గాడిదకు నోరిచ్చి గాడిదలోండి మాట్లాడిన తర్వాత బిలాము తన తప్పును తెలుసుకొని దేవుని వైపు త్రిప్పబడ్డాడు. హల్లెలూయా. అటువంటి నయమాను కుష్టి వ్యాధితో బాధపడుతున్నప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్తే నాకు ప్రార్థన చేస్తలే, నా రోగం పోయింది అనుకున్నాడు. కానీ మనం అనుకున్నట్లుగా దేవుని ఆలోచనలు ఉంటాయా? మనం అనుకునేటట్లుగా మన ఆలోచనలు దేవుని అయితే దేవుడితో మనకెందుకండి పని? అవునా కదా? అన్నీ బాగుంటే దేవుడు ఎందుకు మనకి? అన్నీ బాగుంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుందా? కానీ మనం అనుకున్నదిగా చేసేది దేవుడు కాదు. చేస్తాడు కొన్ని సందర్భాలలో, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చిత్తం ఏందో కూడా పసిగట్టుదము గాక. హల్లెలూయా. అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాడు కదా అనుకుంటే ఏమన్నాడంటే, పక్కనే ఒక నది ఉంది, ఆ నదిలో మునిగయ్య. దేవుని మేలు అనుభవించేటప్పుడు అధికారాన్ని ముందు పెట్టుకోమాకండి. నేనేంది, నా స్థితి ఏంది, నా పని ఏంది, నా ఉన్నత హోదా ఏంది అని ఎప్పుడు అనుకోకూడదు. వాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మా ఊర్లో దమస్కు నది లేదా? మా ఇంటి పక్కన పెద్ద పెద్ద కాలువలు లేవా? దాంట్లో మునిగితే పోదా అని మనసులో అనుకొని ఈటిలో ఎందుకురా అని మళ్ళీ వెనక బయలుదేరాడు. కానీ పన్నోడు మళ్ళా కనికరించబడి, అయ్యా ఇంత దూరం వచ్చాగా, ఒక్కసారి చేసి చూస్తే మేలు కలుగుతుంది కానీ ప్రాధేయపడినప్పుడు మునిగాడు. ఒక్కసారి మునగని మేలు కలిగిద్దా? ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునిగిన తర్వాత గర్భములోండి పసిపిల్లవాడు ఎట్లా వస్తాడో అట్లా దేవుడు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. మహాశ్రమలో నుండి నువ్వు వచ్చిన తర్వాత నీ చిత్తాన్ని ముందు పెట్టుకోకూడదు, దేవుని చిత్తాన్ని ముందు పెట్టుకుంటే ఎరుకోరు అంటే ప్రాకారాలు కూడా కుప్పకూలిపోవునుగాక. హల్లెలూయా. నీవు ఎదురాడే స్వభావము కాకుండా సియోనులో బాకా ఓదాల. బాకా అంటే ఎల్లప్పుడూ స్తుతించడం, ఎల్లప్పుడూ ఘనపరచడం, ఎల్లప్పుడూ ఆయన సన్నుతించడం. ఏదిని బట్టి? ప్రభా ఈ జీవితాన్ని ఇచ్చు, ఒకప్పుడు నీకున్నదేదో ఇప్పుడు ప్రభు నీకు ఇచ్చిందేదో దాన్ని సరి సంబంధంగా తెలియజేసుకొని దేవునినే స్తుతించుదుముగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా సియోనులో ఉన్న ప్రజలు బాకా ఓదాలి. ఏమోదాలా? బాకా ఓదాలి. రెండోది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం మూలవాక్యం. హల్లెలూయా. సియోనులోనే యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండను. సియోన్ అనగా మహాశ్రమల నుండి వచ్చిన ప్రజలు. ఇప్పుడు సియోన్ అయిపోయింది. రెండవది యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్నా దేవుని ప్రేమించేవాళ్ళు. నాతో చెప్పండి, ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు. హల్లెలూయా. అటువంటి అనుభూతిని దేవుడు మనకు మెండుగా ఇచ్చునుగాక. సియోన్ అనగా మహాశ్రమ నుండి వచ్చిన వాళ్ళు. రెండవది యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్నా దేవుని ప్రేమించే మనస్సు నీది నాదైతే ఆయన మనలను తన కృపతో కప్పునుగాక. కీర్తనలో 122వ కీర్తన 6వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం కూడా.
కీర్తనలు 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మత్తయి సువార్త 23:37 కూడా చదువుతాం. హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఇక వినండి, యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్న దేవుణ్ణి ప్రేమించవా? ఆ ప్రేమించే మాట పక్కన, ఎన్ని శ్రమలున్న దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అనేది దాని అర్థం. యెరూషలేము అన్న మాటకు మరొక మాట కూడా ఉంది. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. అది ఎక్కడ? యెరూషలేములోనే ఆదరణ దొరుకును. యెషయా గ్రంథం ఆ మాట కూడా చదువుతాం. 66వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవండి ఆ మాటలు. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. హల్లెలూయా. యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్న దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఒక మాట వినండి, ఇష్టముతో ఏ పనైనా చేస్తే శ్రమ అయినా ముందుకు సాగుతామా, వెనక్కి తిరుగుతామా? ముందుకే సాగిపోతాం. నేను మొన్న చెప్పా, ఒక పనిలో కష్టాన్ని ముందు పెట్టుకుంటే పని తొందరగా అయిద్దా? పనిలో కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే పని తొందరగా అయిద్దా? పనిలో కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటే గంట జరగాల్సింది 10 నిమిషాలు అయి కూర్చుంది. అట్లనే ఎన్ని శ్రమలున్న దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అన్నా కదా. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనికి వస్తేనే మనం ఎక్కడ ఆదరించబడతాం? యెరూషలేములోనే ఆదరింపబడుతురు అని అక్కడ ఉందిగా. ఎక్కడెక్కడ? యెరూషలేములోనే ఆదరించబడతాం. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. నీకెన్ని శ్రమలైనా ఉన్నాయి, ఎన్ని బాధలైనా ఉన్నాయి, ఎన్ని శోధనలైనా ఉన్నాయి, కానీ దేవుని సన్నిధికి వచ్చి వాటన్నిటిని ప్రభు చేతిలో పెట్టగలిగినట్లయితే ప్రభువే ప్రతిఫలం ఇచ్చునుగాక. అన్నాకొచ్చింది నింద రాగానే మూల కూర్చొని ఏడ్చింది ఇంట్లో అనుందా? కాదు. బహు దుఃఖాక్రాంతులై వచ్చి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో తన ప్రాణాన్ని ఎల్లబోసుకో. హల్లెలూయా. నేను అందుకని అన్నాను కదా, ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే యెరూషలేములో ఉన్నవాళ్ళు. యెరూషలేములో ఉన్నవారు ఆదరించబడతారు. యెరూషలేములో ఉన్నవారు కృప పొందుతారు. యెరూషలేములో ఉన్నవారు రాని వారికి వర్షం కురవదంట. అంటే దేవుని సన్నిధి రాని వాళ్ళ మీదకి దేవుని ఆత్మ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు నీ బాధలు ఎట్లా నిలబడాలా, నీ శోధనలు ఎట్లా నిలబడాలి, నీ ఇరుకులో ఎట్లా నిలబడాలి, నీ సమాజంలో ఎట్లా నిలబడాలి, నీ కుటుంబంలో నీ ఏ విధంగా నడిపించబడాలో దేవుని వాక్యం ద్వారానే మనందరినీ ఆదరించునుగాక. దేవుని వాక్యం ద్వారానే మనల్ని నిలబెట్టునుగాక. దేవుని వాక్యం ద్వారానే మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అని ఎప్పుడు అంటాం? పట్టిందల్లా నష్టం జరిగితే అంటాం. అవునా కదా? ఆత్మీయ జీవితంలో కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కృంగిపోదామా, నలిగిపోదామా? దేవుని వాక్యమే ఈ విధంగా ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించేవారు
హింసించబడతారు. అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే క్రీస్తు కొరకు బ్రతుకుదాం అన్న వాళ్ళకి హింస ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కష్టం ఉంటుందంటే పనిలో దిగటానికి ఇష్టపడతారా? ఆశలు చూపించి ఫస్ట్ ఆశలు చూపిస్తారు, ఇంత వస్తాయి అంత వస్తాయి. దిగిన తర్వాత పనిలో కష్టం అండి, పాటలు మా పైకి అట్ట చెప్పారు కానీ గొడ్డి శాఖరండి అంటారా లేదా? అట్లనే ఈ రోజున దేవుని సన్నిధి అంటే ఎన్ని శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమలో నీవు నేను నిలబడదుముగాక. నిలబడాలంటే నిలబడిన వాడు తన వైపు ఎవరి వైపు చూడాలా? పరిగెత్తేవాడు పక్కన వాళ్ళు పెక్కలు చూస్తే సరిపోద్దా? దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకున్న వాణిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. ఆయనే శాంతి ఇచ్చాడు అనుకో, నీవే ఆదరించబడతావు, నువ్వు నిలబడతావు. ఇంకా కృంగిపో, అబ్బో నాకు దెబ్బ మీద దగ్గు తగులుతుందండి, ఇంకా దేవుని సన్నిధి పోయి ఏం ప్రయోజనం? అవునా? కాదు. యెరూషలేములోనికి వచ్చిన నీవు నీ బాధలన్నిటికీ నివారణ చేసుకునేటువంటి భక్తిని మనందరము చెయ్యుదుముగాక. భక్తికి మించిన శక్తిని నువ్వు ఆశ్రయించాలంటే ఎన్ని శ్రమలున్నా ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఒక వ్యక్తిని నువ్వు బాగా ప్రేమిస్తున్నావు, కానీ ఎదుటి వ్యక్తిని నేను ద్వేషిస్తానే బతుకుతున్నాడు. నీ ప్రేమను బట్టి వాడి ద్వేషాన్ని ఒకరోజు మార్చుకోగలుగుతాడా లేదా? మార్చుకుంటాడా లేదా? మార్చుకుంటాడు. ఎటువంటి ద్వేషకుడైనా, ఎటువంటి మూర్ఖుడైనా క్రీస్తు ప్రేమను బట్టే కానీ ప్రతీకారాన్ని బట్టి రాబట్టుకోలేం. హల్లెలూయా. అందుకనే అన్యజనులలో మన ప్రవర్తన మాదిరికరమైన వారిగా, దేవుడు క్రీస్తు పోలిక కలిగిన వారిగా మార్చునుగాక. హల్లెలూయా. 22:6 కీర్తనలో యెరూషలేమును ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంట? వర్ధిల్లుతామంటారు. యెరూషలేము ప్రాకారములో ఉన్నవారు నెమ్మది పొందుతారు. అంటే దేవుని సన్నిధికి వచ్చి అమ్మో ఈరోజు జ్వరం వచ్చిందిలే, ఈరోజు పని ఉందిలే, ఈరోజు వాళ్ళు రమ్మన్నారులే, వీళ్ళు రమ్మన్నారు. మీకు ఒక సాక్ష్యం చెప్పా. రక్షించబడి 15 సంవత్సరాలైంది. 15 సంవత్సరాల తర్వాత ఆయన మొట్టమొదటిగా ఇచ్చిన మొట్టమొదటిగా ఆరాధన 8 గంటలకైతే 8 గంటల కంటే 7:15 నేను ప్రతి ఆదివారం ఉన్నాను. అది మొదటి విషయం. రెండవది, రక్షించబడిన 15 సంవత్సరాల్లో ఏనాడుగానే ఒక్క ఆదివారాన్ని కూడా పోగొట్టుకోలేదన్న. హల్లెలూయా చెప్పండి. ఎన్ని రోజులు? 15 సంవత్సరాలలో ఏ రోజు ఒక ఆదివారాన్ని పోగొట్టుకోలేదు. ఒక ఆదివారం తమ్ముడు కొడుకు పెళ్ళి వచ్చిందంట. మరి పెద్దలుగా ఉండాలా లేదా? ఉండాల్సినప్పుడు ఆయన నిలబడి ఉన్న మాట ఏంటంటే, నాకు ఆదివారం ఆరాధన ఉంది, దాన్ని అయిపోయినాక వస్తా, ఇష్టమైతే రమ్మంటే వస్తా, లేకపోతే లే అని ఆరాధన చూసుకోమన్నా. అన్నని బట్టి నేను నిలబట్టాన్ని బట్టి అంతటితో బంధుత్వం తెగిపోయిద్దా? బంధుత్వం తెగిపోవచ్చు. దేవుని కృపను పొందుకున్న వారిగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. ఎన్ని శ్రమలున్నా దేవుని ప్రేమించేవాళ్ళంటే ఇది సాక్ష్యం. మన జీవితాల్లో అనుభూతి ఉందా? ఈ మాట చెప్పినప్పుడు చల్లపల్లిలో, అవును కదన్నా, మాకు సిగ్గు కలగాలన్నా అన్నారు. అవునా కదా? రక్షించబడింది మనం. నేను చాలామందికి పోయిన వారం చెప్పినప్పుడు సమయానికి రండి అన్నప్పుడు నెక్స్ట్ రోజు సమయానికి స్పందించిన వాళ్ళు చాలామంది వచ్చారు. దేవుడు వారిని దీవించునుగాక. 7 గంటల కంటే 7:00 ముందే వచ్చారు. అంటే వాళ్ళు ఏం కలిగింది? స్పందన కలిగింది. ఆ స్పందన కలగటాన్ని బట్టి దీవెన ఎవరికి? సేవకులకా? నీ అంతటే నీకే ప్రభు దాచి ఉంచునుగాక. యెహోవా నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చునుగాక. యెహోవా ప్రతి దానిని తన కవిలలో దాస్తాడు. అది శ్రమే గాని, శోధనే గాని, ఇరుకే గాని, ఇబ్బందే గాని, ప్రతి దానిని కవిగిట్లో దాచి తగిన సమయమందు ప్రతిఫలమునిచ్చి ఆయన నీతో సంతోషించునుగాక. ఇక్కడ గుర్తుంచుకో,
సియోనులో ఉన్న ప్రజలు ఎన్ని శ్రమలున్నా దేవుని ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆయన ప్రాకారములో నెమ్మది ఉంటుందంట. సియోనులో ఎంతోమంది ప్రవర్తనలను పంపితే రాళ్లతో కొట్టిందంట. అంటే ఎంతోమందిని యెరూషలేము అనే ప్రాంతానికి పంపిస్తే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపారంట. అది పక్కన పెట్టండి, ఎక్కడో ఉన్న యెరూషలేము మనం చూడలేం. ఈ యెరూషలేము అనబడుతున్న సన్నిధిలోనికి వస్తే దేవుడు మన కుటుంబాలను కట్టునుగాక, మన జీవితాలను కట్టునుగాక, మన జీవితాన్ని జయోత్సాహముగా మార్చునుగాక. ఇది జరగాలంటే ఏం చేయాలా? ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మార్చబడదుము గాక. యెషయా 30:19 మరొకసారి చదువు. సియోనులోను యెరూషలేములోను ఒక జనము కాపురముండును, జనమా అలేలు చెప్దాం. ఇక వినండి, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంది. ఆ జనముతో ప్రభు అంటున్నమాట, జనమా ఇక ఏ మాత్రం కన్నీళ్లు విడవకుండా ఉండాలంటే నీవు ఆయన చేసిన మేలును బట్టి సంతోషించాలని నా అంతర్భావాన్ని ఇంతవరకు ప్రభు మాట్లాడాడు. సియోన్ అనగా మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు శ్రమలలో విడిపించబడిన తర్వాత ఎదురాడకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ విధమైన కృతజ్ఞత? బాకా ఓదటం. 2, యెరూషలేము ఎన్ని శ్రమలున్నా దేవుని ప్రేమించం. ఎన్ని శ్రమలన్నా దేవుని సన్నిధిలోనికి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంటి దగ్గర ఎంత బాధతో ఉన్నా, ఎంత దుఃఖాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నా, దేవుని ఆవరణములోనికి వస్తుండగానే దేవుడు నీ అందరికీ నెమ్మదినిచ్చునుగాక. నెమ్మదినిస్తాడా లేదా? ఇస్తాడు. మొన్న ఒక అక్క అంటుంది, అదేందో అన్నా ఆరాధనలో కూర్చోగానే అదొక ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతతే నీ బాధలో ఏ విధంగా నిలబడాలో చెప్తాడు. నీ బాధలో నువ్వు కృంగిపోకుండా నిలబడేటట్టు ధైర్యం ఇస్తాడు. నీ కుటుంబంలో నీ పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలో దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. నీ కుటుంబంలో నీవే పాత్రను పోషించాలో ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. ఎవరి పాత్రను వారు పోషిస్తున్నప్పుడు ఇంకా ఎవరికి ఇబ్బంది ఉంటుందా? ఎవరికి ఇబ్బంది? ఆహా నా ధన్యత అని ఎవరి జీవితం వాళ్ళు సంతోషంగా బ్రతుకుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో అట్టి వాతావరణాన్ని మనం అనుభవించుదుముగాక. యెరూషలేము అనగా దేవుణ్ణి, ఎన్ని శ్రమలున్నా దేవుణ్ణి ప్రేమించావు. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనికి మన బాధలు వేదనలతో వస్తే వాటన్నిటికీ నివారణ కలుగుతుందని చెప్పి. 2, ఇప్పుడు అదే వచనంలో చివరి లైన్ చదవండి. ఆయన నీ మాట వినగానే నా వెనక చెప్పండి, ఆయన గిటి చెప్పాలి అందరూ, నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చు. చాలు, ఇక అందరికి అర్థమైందిగా. 1 సియోన్ అనగా మహాశ్రమల నుండి వచ్చిన వారు, యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్నా దేవుని ప్రేమించు. ఆ ప్రేమించిన జనముతో అంటున్నాడు, ఇక ఎన్నడూ కన్నీళ్ళు విడవు. మనుషులు దుడితే కన్నీళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ కారుతూనే ఉంటాయి. కానీ దేవుడే తుడిచాడనుకో, దేవుడే దర్శించాడనుకో, ఇక ఎన్నడూ కృంగిపోకుండా నలిగిపోకుండా దేవుడే మనలను బలముతో నింపునుగాక. అటువంటి జనముతో అంటున్నాడు, ఇక ఏ మాత్రం అంటే ఇక ఎన్నడైనా జ్ఞాపకం చేసుకోవడం ఉండదు, ఎప్పుడు ఉండదు. ఇక ఎన్నడూ కన్నీళ్ళు విడవకుండా ఆయనే నడిపించుటకు కృపనిచ్చునుగాక. కన్నీళ్లు విడవకుండా ఆయన అంటున్న మాట ఏంటిదంటే, ఇప్పుడు మనుషులంగా మనం ఏదన్నా అడిగితే మనకి వెంటనే ప్రత్యుత్తరం ఎత్తరా? సహాయం కావాలి అనుకున్నాం, ముక్కు మొఖం తెలియకుండా ఎవరైనా మనకి మేలు చేస్తారా? కానిచ్చి ఇక్కడ అంత చక్కగా చెప్తున్నాడంటే వినండి మరొకసారి నా వెనక పలకండి. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు. ఉత్తరం ఇయ్యాలా లేదా ప్రభు? దేవుడిస్తే బాగుంటుందా? మనుషులు ఇస్తే బాగుంటుందా? దేవుడిచ్చో అల్లెలు చెప్పండి.
బిగ్గరగా చెప్పండి. నిండు మనసుతో 2 చేతులు ఎత్తి చెప్పండి. మన హృదయ అభిలాష, మన సంతోషము ఎరిగిన తండ్రి అంటున్న మాట, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇయ్యాలి. లోకములో తల్లిదండ్రులు మనకు ఉత్తరం ఇయ్యలేరండి. నిజం. ఉత్తరం ఇస్తే కొంచెం ఇస్తారు. బంధువులు ఉన్నారనుకో కొంచెం ఇస్తారు. కానీ అదే దేవుడు ఇచ్చాడు అనుకో, ఆ ఆనందం మనలను రెట్టింపుతో నింపునుగాక. కీర్తనలు 37వ కీర్తన 38వ కీర్తన 15వచ్చు. కీర్తనలు 38:15. హల్లెలూయా చెప్పండి. యెహోవా, నా వెనక చెప్పండి, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో కన్నీరు విడవబడకుండా ఉండాలంటే, ఆయన నీకు వెంటనే ఉత్తరం ఇవ్వాలంటే మరి కొన్ని కార్యాలు చేయాలి. చేద్దామా చేయొద్దా? చేద్దామన్న వాళ్ళు చెప్పండి. దాని ప్రకారము నడిపించబడుటకు దేవుడే మనకు కృపనిచ్చును గాక. ఆయన నీ మాట వినగానే ఏం చేయాలా? ఉత్తరం ఇచ్చును. అంటే నీ మాట నీ చెవులోండి వస్తుండగానే, నీ నోట్లోండి వస్తుండగానే దానికి ప్రతిఫలము మెండైనదిగా ప్రభు ఇచ్చును గాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నేను నీ కొరకే కనిపెట్టుకుంటున్నా. ఏం చేస్తున్నాడు దావీదు? దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడంట. దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళ జీవితాలలో మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలు జరుగుతుంది. పేతురు, యోహాను పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయానికి వెళ్తున్నారని చెప్పండి. గుళ్ళ దగ్గర ఎవరుంటారు? భిక్షగాళ్ళు ఉంటారా లేరా? ఉంటారు. అట్లా పేతురు, యోహాను కూడా ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ పుట్టినది మొదలుకొని భిక్షం అడుక్కుంటున్నవాడు ఒకడు ఉన్నాడు. 4 చేత పట్టబడి రోజు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు వెళ్ళిపోతారు. వీడు కూర్చొని భిక్షం అడుక్కుంటా ఉంటాడు. అడుక్కుంటున్నప్పుడు పేతురు, యోహాను రాగానే వాళ్ళు తేరి చూస్తున్నాడంట. తేరు ఎప్పుడు చూస్తాం? ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఎప్పుడు చూస్తారు? విచిత్రంగా ఎప్పుడు చూస్తారు? అందరి సాదాసీదాలకు జరిగే వాళ్ళేమో రూపాయి అంటారు. కానీ ఏదన్నా దొరుకుతుంది అన్నప్పుడు ఆశతో అయ్యా బాబు అని బతిలాడటం మొదలు పెడతారు. అట్లా ఈ కుంటివాడు వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడంట. తేరి చూసి వాళ్ళ దగ్గర ఏదన్నా దొరుకుతుందేమో, ఏంటిది వాళ్ళ దగ్గర ఏదన్నా దొరుకుతుందేమో అని తేరి చూస్తున్నాడంట. తేరి చూస్తున్నప్పుడు పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ యేసు నామములో లేచి నడువుము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వాడు ఏం చేశాడు? తేరి చూసి కలిపెడుతున్నాడు. ఏమన్నా ఎత్తరేమో, వాడికి కావాల్సిందే. వాడు నిజం చెప్పండి, నా కాళ్ళు వస్తాయని వాడు ఊహించుకున్నాడు. వాళ్ళ వైపు చూస్తుండా? ఏమన్నా డబ్బులు ఇస్తారని చూస్తున్నాడా? డబ్బులు ఇస్తారేమో, కొంచెం ఎక్కువ ఇస్తారేమో. అందరూ వచ్చారు, ఇచ్చారు, కానీ అందరు ఇచ్చేదానికి కంటే కొంచెం ఎక్కువ ఇస్తారేమో అని వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడంట. కానీ తేరి చూడటంలో వాడు కనిపెట్టిన ఆ ఆశను బట్టి వాడు డబ్బు కోసం కనిపెట్టాడు. కానీ హృదయ అంతరంగములు ఎరిగిన తండ్రి, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుని ప్రభు నిలబెట్టుకొని పేతురు వానితో అన్న మాట ఏంటిదంటే, వెండి బంగారాలు ఎందుకన్నాడు? నీవు డబ్బు కూడగట్టుకొని వెండి బంగారాలు సంపాదించుకోవటానికే కదా మన ప్రయాస అన్న ఆంతర్యముతో మాట్లాడి, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడుము అన్నప్పుడు వాడు లేచి గంతులేస్తూ దేవాలయములోనికి పరిగెత్తుకొని వెళ్ళి
పుట్టినది మొదలుకొని దేవాలయం మీద అడుక్కుంటూ బతికేవాడు. కానీ ఎప్పుడైతే తేరి చూచి వాళ్ళ వైపు స్వస్థతను పొందుకున్నాడో దేవాలయంలోనికి పరిగెత్తి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? పరిగెత్తి గంతులేసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. ఇప్పుడు వాడి జీవితంలో ఆ కనిపెట్టు సాధారణంగా ప్రభు పేతురు వైపు వాళ్ళ సాధారణంగా వస్తున్న మనుషుల వైపు వాళ్ళు ఆపపోతే ఆ రోజున మేలు జరిగేదా? సరికుండేది కాదు. కానీ వాళ్ళ వైపు తేరి చూడటాన్ని బట్టి దేవుడు అతనికి ఇచ్చిన స్వస్థతను బట్టి మేలునందునుగాక. హల్లెలూయా. మన జీవితాలలో కూడా ఎప్పుడు మేలు జరుగుతుందో తెలియదు. 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలలో దేవదూత వచ్చి ఆయా సమయాలకు నీళ్లను కదుపుతుంది. ఎట్టి వ్యాధి గలవాడైనా మొదట దిగుతులో వాడు స్వస్థతను ఉంది. వాడు స్వస్థతను ఉండాలంటే ఏం చేయాలా? కనిపెడతా ఉండాలి. కనిపెట్టడం లేకపోతే ఇంకోడు వచ్చి దూకుతాడు. అక్కడ ఉన్న 38 సంవత్సరాలు వాడు కనిపెట్టాడా? కనిపెట్టలు. అక్కడే ఉండిపోయాడు. అక్కడే పడి ఉన్న స్థితిలో ఉండిపోయాడు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఆయన నీ మాట వినాలంటే మన పిల్లలు మన మాట వినాలని కోరుకుంటామా లేదా? ఖచ్చితంగా కోరుకుంటాం. దేవుని పిల్లలమైన మనము ఆయన మాటను విని ఆయనకు లోబడే వారిగా మార్చబడదుముగాక. ఆయన ఆయన మాట విన్నప్పుడు కోపపడతాడంట. మన పిల్లలు మన మాట విన్నప్పుడు కోపడమా? కోపడతాం. అట్లనే ఆయన మాట విన్నప్పుడు ఆయన మన మీద కోపడతాడు. కనుక ఆయన కోపడితే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. కానీ ఆయన కోపం ఎట్లా? నిమిష మాత్రమును, దయ మాత్రం ఆయుష్కాలమట. హల్లెలూయా చెప్పండి. మరొకసారి చదవండి. 38:15. నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాళ్ళు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే నాకు ఉత్తరం ఇచ్చెదవు. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా కృంగిపోతున్న పరిస్థితులు అనిపించినప్పుడు మనుషుల వైపు చూడడం కంటే దేవుని వైపు చూచే మనోనేత్రాలు దేవుడు మనకిచ్చునుగాక. ఒకటి గుర్తుపెట్టుకుని, వాడు ఆ కుంటివాడు తేరు చూసినప్పుడు స్వస్థత పొందుకున్నాడు. అన్న కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సేవకుడు మాట్లాడుతున్న మాటల మీద లక్ష్యం నుంచి మరుసటికి ఈ సంవత్సరం ఒక పండంటి కుమారుడు ఇస్తాడు అన్నప్పుడు ఇక ఎన్నడైనా ఏడ్చిందా? అక్కడ రాయబడిన మాట, నాట నుండి దుఃఖముకి ఇంటికి వెళ్ళి భోజనము చేయుచుండే. హల్లెలూయా. అంటే కనిపెట్టుకున్న వాళ్ళ జీవితంలో ప్రభువా నీవే నాకు ఆధారం అన్నప్పుడు, ప్రభువా నీవే నాకు ఆశ్రయం అన్నప్పుడు మోషే ఉన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళంగానే ప్రభు రాలేదా? ప్రభు రమ్మన్నాడు కనుక వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రభు మోషేని అట్లాగించాడా? కనిపెట్టినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. దేవుని అనుభూతిని పొందుకున్నాడు. కనిపెట్టిన వాడికేమో దొరికింది ఆజ్ఞలు, కనిపెట్టిన వాళ్ళకి దొరికిందేమో బొమ్మ. ఏంటిది? బొమ్మ. మోషే నలిగిపోతున్నాడు. దేవుని ప్రజల కోసం, దేవుని మాటను వినిపించడం కోసం, దేవుని ప్రజలు నడిపించడం కోసం మోషే అంట భోజనము చేయలేదు, పానము చేయలేదు. అంటే దేవుణ్ణి అంతగా అనుభవిస్తున్నాడు. మొహం కూడా కడుక్కోలేదంట, కనీసం నీళ్ళు కూడా తాగలేదంట. అంతగా దేవుని ప్రత్యక్షతను కనిపెట్టినప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొండ దిగి వస్తున్నప్పుడు ముఖం అంట దగదగ మెరుస్తుందంట. ఎట్లా దగదగ మెరుస్తుందంట. మోషేను చూడ వెరిచిరి. అంటే మోషేని చూడటానికి భయపడుతున్నారంట. ఎందుకు? మోషే కనిపెట్టి దేవుని ఎదుట తన ప్రసన్నతను పొందుకున్నాడు కనుక. కనిపెట్టని వాళ్ళు ఏం చేస్తున్నారు? తిన్నారు, తాగారు, దంతనాలు ఆడతారు. ఆడిన తర్వాత ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు? చచ్చిపోయిండేమోరా, ఇక బూడిద అయిపోయిండేమో. 40 రోజులా, ఇన్ని రోజులా
చచ్చిపోయి ఉంటాడు. కానీ ఇక్కడ మనం ముందు నడవటానికి ఒక బొమ్మ చెయ్యి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని సరళతలో నుండి ఒక్క చిన్న అడుగు వేస్తే సాతానుగాడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఎట్లా చెప్తా విను. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే ఒక్క మెట్టుతోనే స్టార్ట్ అయ్యేది. అట్లనే ఆశీర్వాదమైన శాపమైన మన జీవితాలలో ఒక్క తొలి మెట్టుతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్నమాట ఏంటిది? నా కాళ్ళు జారిన ఎడల వారు నా మీద అతిశయపడతారు. ఎందుకు? ప్రభు అన్నావు కదా, దేవుడు అన్నావు కదా, దేవుడే నా ధైర్యం అనుకున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఇచ్చిపెడితే నా కాలు జారిపోతాయా? నా వెనక వస్తున్న శత్రువులు నా మీద అతిశయపడతారు. కానీ 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 నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా, నా ఆశను ఉమ్ము కాకుండా నీవే స్థిరపరచుదువుగాక. హల్లెలూయా. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఆయన కొరకే కనిపెట్టాలి. చెప్పండి, ఎవరి కొరకు కనిపెట్టాలా? ఆయన కొరకే కనిపెట్టాలి. రెండో మాట 119వ కీర్తన 26వ వచనం. ఆయన నీ మాట వినగా నేను ఉత్తరం ఇవ్వాలంటే ఆయన కొరకే కనిపెట్టి ఉండాలి. నాలుగో మాట 119:26. నా చర్యంతయో నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. హల్లెలూయా. చర్య అంటే ఒప్పుకొనుట. ఏంటిది? ఒప్పుకొనుట అని చెప్పండి. అంటే నీ చర్య అంతటిని నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇచ్చునుగాక. దేవుడు ఉత్తరం ఇస్తే ఇక ఎన్నడూ కన్నీడు విడవకుండా బలమైన దుర్గముగా ఏర్పరచబడిన జనాంగంగా దేవుడు మన మనస్సులను ప్రతిష్ఠించునుగాక. హల్లెలూయా. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. చర్య అంటే ఒప్పుకొనుట. చర్య అంటే ఒప్పుకొనుట. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చానండి, ఈరోజు నాకు ఏమనిపించలేదండి. దేవుని సన్నిధికి వచ్చానండి, ఆకెట్లందండి. దేవుని సన్నిధికి వచ్చానండి, అక్కడ దైవిక వాతావరణం లేదండి. అవునా? నీకు మేలు అనిపించలేదా? నీ కీడు అనిపించలేదా? కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ చర్య అంతా ఒప్పుకోవాలి. ఎజ్రా అంట దేవుని మందిరము ఎదుట నిలబడి కన్నీళ్లు విడుచుచు, దేవా నేను పాపినయ్యా. మనందరం పవిత్రులమేనా? నిర్దోషులం కాదా? దోషులమా నిర్దోషులమా? మన పాపములు ఎప్పటికప్పుడు కడుక్కున్నప్పుడు నిర్దోషమైన భక్తిని దేవుడు మనకిచ్చునుగాక. నిర్దోషత్వమును దేవుడు మన యందు కనపరచునుగాక. ఇక్కడ అంటున్న మాట, నా చర్య అంతయు నేను ఒప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను చేసిన ప్రతి అతిక్రమమును కడిగయ్యా, దేవా నేను చేసిన ప్రతి పాపమును కడిగయ్యా, దేవా నేను నడిచిన ప్రతి నడకను కడిగయ్యా, దేవా నేను చేసిన ప్రతి తప్పిదమును నా ఎడల నువ్వు కరుణిస్తే నీ ఉత్తరం ఇస్తావయ్యా. రెండవదిగా నీకు ఆయన ఉత్తరం ఇవ్వాలంటే, ఎందుకు? ఆయన సన్నిధికి వచ్చేది మనం ఆయన మేలు పొందుకోవటానికేగా, అవునా కదా? ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన మేలు అనుభవించడానికి. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇయ్యాలంటే మొదటిది కనిపెట్టు, రెండు నీ చర్య అంతటి నువ్వు ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలా? చర్య అంతయు ఒప్పుకొనగా నీవు నాకు ఉత్తరం. చర్య అంటే ఒప్పుకొనుట. ఏం ఒప్పుకుంటావు? తప్పును ఒప్పుకుంటావా? ఒప్పును ఒప్పుకుంటావా? తప్పైనా ఒప్పుకోవాలా, ఒప్పైనా ఒప్పుకోవాలి. తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకోవాలి, ఒప్పు చేసినప్పుడు ఒప్పని ఒప్పుకోవాలి. అట్లా నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు ఆయనతో మాట్లాడుతున్న మాటకు తగినట్లుగా నీకు జవాబు రావాలంటే నీ చర్య అంతటిని ఒప్పుకోవాలి. నాతాను ప్రవర్తున్నాడు, దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అటాక్ చేయాలి. ఒక ఉపమాన రీతిలో దావీదుకు అర్థమయ్యేటట్లుగా చేశాడు. దావీదా, నీ రాజ్యంలో ఒక అన్యాయం జరిగింది, వాడిని ఉంచొచ్చా చంపేయొచ్చా అని అడిగాను.
మీరు చెప్పండి, అన్యాయం చేసినోడిని ఆ రోజుల్లో ఉంచొచ్చా, చంపేయొచ్చా? చంపేయచ్చు. అన్యాయం చేస్తే ఎవరికైనా శిక్ష ఉండాలా లేదా? ఉండాలి. నాతాను ప్రవర్తి వచ్చి, దావీదా, నీ రాజ్యంలో ఒక అన్యాయం జరిగింది, మరి వాడిని ఉంచొచ్చా చంపొచ్చా అని అడిగి, దావీదు కరాఖండిగా అన్నమాట ఏంటిదంటే, అట్టివాడు నిశ్చయంగా సచ్చునుగాక. బుల్లెట్ నెట్ట తీసుకెళ్తున్నాడు, చెప్తావే సచ్చునుగాక అన్నాడు. నాతాను ఉపమానం ఎత్తి ఇట్లా అన్నాడు, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటికి లేక ఒక గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నాడు, హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకడు లేక ఒక గొర్రెని తెచ్చుకున్నాడు, దానిని ఒక ఇంట్లో బెడ్ ఎట్లాగనో, ఒక ఇంట్లో పిల్లగాడు ఎట్లనో అట్లా గారాభంగా పెంచుకుంటున్నప్పుడు 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి ఒక పొరుగువాడు వచ్చాడు. పొరుగువాడు అంటే బంధువుడు వచ్చాడు. బంధువుడు వచ్చినప్పుడు ఆ ఒక్క గొర్రెని తీసి వాడికి విందు చేశాడయ్యా, మరి అటువంటి వాడు బతకొచ్చా అని అడిగాడు. మీరు చెప్పండి, బతకొచ్చా? మరి వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక్క గొర్రె. ఆ ఒక్క గొర్రెని లేక ఉన్నదాన్ని తెచ్చి ఏం చేశాడు? వధించాడు, భోజనం చేశాడు అని ఇట్లా చెప్పాడు. ఇట్టివాడు నిశ్చయంగా సచ్చును గాక అన్న మాటను మళ్ళీ వాడాడు. వాడిన తర్వాత నాతాను అన్నాడు, అట్టి దుర్మార్గుడవు నీవే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అట్టి దుర్మార్గుడవు నీవే దావీదా. రాజును పట్టుకొని దుర్మార్గుడు అంటే ఏమవుతుందండి? కానీ ఆనాడు ప్రవర్తలు వస్తున్నారంటే, దైవజనుడు వస్తున్నాడంటే రాజుల సైతము తల వంచేవారు. హల్లెలూయా. ఎందుకు ఈ ఉపమానం అన్నాడంటే, దావీదుకి రాజు కొలుచుకుంటే దెబ్బలు కొదువా అన్నట్టుగా, రాజు తలుచుకుంటే ఆశలకి కొదువేమి, తిండికేం కొదువేలు. కానీ ఊరియా భార్య అయిన బెత్షెబాతో పాపం చేసిన ఈ ఉపమానాన్ని ఈ విధంగా ఈ ఉపమానాన్ని బయలుపరచగానే దావీదు పరుపును తేలజేస్తున్నాడంట. పడక మీదకి వెళ్తుంటే తన పాపం గుర్తొస్తుంది, పడక మీదకి వెళ్తుంటే తన శాపం గుర్తొస్తుంది. అసలు నేను పాపం చేయటమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు కూడా మనం అన్నాను, పాపం చేస్తున్నప్పుడు ఆనందం అనిపిస్తుంది, పాపం చూస్తున్నప్పుడు ఆనందం అనిపిస్తుంది, పాపం చేసిన తర్వాత పరివాసానం చేయకుంటుంటే బాగుండేదే, క్షణం కళ్ళు తిప్పుకుంటే బాగుండేదే, క్షణమాత్రం తప్పించబడితే బాగుండేదే అనుకుంటాం. కానీ మన జీవితాల్లో మన తప్పిదములు కై మనము దెబ్బలు తినకుండా మన తప్పిదముల కొరకైన చర్యలన్నిటిని ఒప్పుకొని దేవుని కృపను మన ఎదుట ఉంచుకుందాముగాక. హల్లెలూయా. దావీదు ఈ మాట చెప్పినప్పుడు అవునా అని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నందుకు దావీదు కనికరించబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. రెండవదిగా, ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇవ్వాలంటే నీ జీవితంలో నీ బలహీనత నీకే తెలుసు, అవునా కదా? నా బలహీనత మీకు తెలుసా? మీ బలహీనత నాకు తెలుసు. కానీ ఎవరి బలహీనతను వాళ్ళని తెలుసుకొని వాటన్నిటిని ఒప్పుకుంటే దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. హల్లెలూయా. టైం ఎంత అయింది ఒకసారి ఎవరేం చెప్పరు? 8:50. 8:50. హల్లెలూయా చెప్పండి. ఆయన నీ చర్య అంతయు నువ్వు ఒప్పుకొనగా నీకు ఉత్తరం ఇచ్చు. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిగా ఆయన నీకు ఉత్తరం ఇవ్వాలంటే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. 2, ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇవ్వాలంటే నీ చర్య అంతటిని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినా కూడా మన చర్యలు ఒప్పుకోకుండా కప్పుకొని ఉంటున్నాం అనుకో, ఇంకా దేవుని కృపే విస్తరిస్తుందని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కృప విస్తరిస్తుందని ఎలాగో పాపంలో నిల్చుందో అంటే దాని అర్థం ఏందో తెలుసా?
దేవుడు దినాలను పొడిగిస్తున్నాడని, మాసాలను పొడిగిస్తున్నాడని, దేవుడు నీ జీవితంలో మరొక నూతనమైన దినాన్ని ఇస్తున్నాడని నువ్వు పాపంలో నిలుచుంటే నీకేం ప్రయోజనం? పాపమును విడిచి దేవుని కృపను పొందుకొందముగాక. కృప విస్తరిస్తుంది, పర్వాలా. కృపలో విస్తరించబడినప్పుడు మన చర్యనంతటి ఒప్పుకుంటే దేవుడు నీకు నాకు ఉత్తరం ఇచ్చి మనలను దేవుడు తన కౌగిటిలో భద్రపరచునుగాక. హల్లెలూయా. 119, 145 కీర్తనలు 119, 145 చివరి మాట. హల్లెలూయా చెప్పండి, నా వెనక చెప్పండి. హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచును, నీ కట్టడలను గైకొనున్నట్లు నాకు ఉత్తరము. హల్లెలూయా. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇవ్వాలంటే నీవు ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఎట్లా కనుకోవాలా? హృదయపూర్వకంగా. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. నాకైతే ఆ మాట మంచిగా అనిపించింది. హృదయం నిండితేనే మాట్లాడేది. హృదయం లేకుండా ఏమన్నా ప్రత్యుత్తరం ఇవ్వగలమా? ఎక్కడైనా ఇది అది సంతోషమే కానీ దుఃఖమే కానీ హృదయం నిండాల. నిండినప్పుడు దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాం. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడేది ఎక్కడ? మన సన్నిధి. ఇంట్లో ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతావా? దేవుని సన్నిధికి వస్తే కొంచెం ఎక్కువసేపు చేయగలవా? దేవుని సన్నిధికి వస్తేనే కొంచెం ఎక్కువసేపు చేయగలం. ఎందుకు? నలుగురితో సమూహంగా ఉంటాం కనుక. నలుగురితో దేవునితో మన బాధను వ్యక్తపరిచే స్థలమే దేవుని సన్నిధి కనుక మన బాధనంతటిని ఆయన సన్నిధిలో వ్యక్తపరుస్తాం. వ్యక్తపరచడానికి హృదయపూర్వకంగా లేకుండా ఏదో వచ్చాం, 3 పాటలు పాడతారు, తర్వాత ఒక 10 అంశాలు చెప్తారు, తర్వాత చిన్న వాక్యం చెప్తాడు, హల్లెలూయా అంటాం, వెళ్ళిపోవటం. ఇది క్రమం కాదు. ఈ క్రమమైన ఈ క్రమాన్ని నువ్వు మనసులో పెట్టుకొని ఇదే ఆరాధన అనుకోకూడదు. అనుకున్న నీవు ప్రభు సన్నిధికి వచ్చా, నా సమయం విలువైనది, నాకిచ్చిన ప్రభు ఇచ్చిన భాగ్యం. ఎప్పుడొచ్చిన ప్రభు సన్నిధికి వచ్చినా ఇదివరకు సంతోషించని విధంగా నా సంతోషాన్ని అధికం చెయ్యి అని అడిగితే దేవుడు మన సంతోషాన్ని అధికము చెయ్యనుగాక. దేవుడు మన సంతోషాన్ని పరిపూర్ణంగా మార్చునుగాక. దేవుడు మన సంతోషాన్ని పరిపూర్ణంగా మార్చాలంటే ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఎట్లా ఉండాలంట? హృదయపూర్వకముగా. ఇప్పుడు ప్రసంగి 5:2 ఉంటుంది, దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండటం మంచిది కాదు. ఎట్లా ఉండకూడదు? అనాలోచన ఎప్పుడు అనుతుంది? పోదాంలే, వెళ్దాంలే, ఇంట్లో అదేసానో ఇదే అన్నప్పుడు అనాలోచన కూడా. అదే హృదయం నిండా ప్రభు మన మనసుని ఏం చేసుకోవాలంట? సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలా? సిద్ధపరచుకొని నేను ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్తున్నా, అసలు ఇప్పటి వరకు అనుభవించని సంతోషాన్ని అనుభవించాలా అని మీరు అనుకొని రండి. చిన్న మాట చాలు, చిన్న మాట. ఆ చిన్న మాటను బట్టి వారమంతా మిమ్మల్ని ప్రభు ఆనందముతో నడిపించునుగాక. ఒక్క మాట చాలదా ప్రభు మనల్ని ఆదరించడానికి? ఒక్క చిన్న మాట ప్రభు ఎప్పుడు వాక్యం చెప్పిన ప్రభు ఒక్క మాట ద్వారా అయినా మనల్ని దర్శించడా? ఖచ్చితంగా దర్శిస్తాడు. అప్పగించుకునే మనసు ఉంటే ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడినట్టే ఉండునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వాలంటే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయాల. హృదయపూర్వకంగా కాకుండా ప్రభువా వచ్చాను, సేవకుని కనపడ్డాను, అసలు ఈరోజు ఆదివారం పోగొట్టుకోవాలా అనుకున్నా అన్న సంతోషంలోగా ఇది చెయ్యాలా. దీనితో పాటు నీవు వచ్చిన నీ బాధను నువ్వు దేవుని సన్నిధిలో అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ బాధనికి నివారణ ఇచ్చే సంతోషమును, సమాధానమును, సమృద్ధిగా దేవుడు మన జీవితాలకు ఇచ్చునుగాక. హృదయపూర్వకముగా
హృదయము నిండా ప్రభు వాక్యం కొరకు దాహం కలిగి ఉంటే ఆ వాక్యంలోని ప్రభు మాట్లాడ్డా? తన సేవకుని నిలబెట్టుకొని తన సేవకుల్లోండి నీతోనే ప్రతి మాట అగ్ని వంటిదిగా, నీతోనే ప్రతి మాట శ్రేష్టమైనదిగా, ప్రతి మాట ఆహారాన్ని ఇచ్చే కడుపు నింపేది దానికంటే దేవుడే సమృద్ధిగా మనను పోషించునుగాక. అది జరగాలంటే మనం ఏం చేయాలా? హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ఇప్పటి వారమే మరొక నిమిషంలో ఏమవుతుందో మనకు తెలుస్తుందా? మరొక సెకండ్లో ఏమవుతుందో తెలుస్తుందా? తెలియదు. కానీ ఎప్పటికప్పుడు క్రీస్తు పోలికన కలిగిన వారమై హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిని కైకొని ఆయన సన్నిధిలో ఆనందముతో గంతులు వేసే బిడ్డలుగా మార్చబడదుముగాక. మరొకసారి చదవండి. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నాకు గైకొనున్నట్లు నాకు. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చినాక అసలు మొన్న అన్న చెప్పాడు కదా, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన కానీ నాకు నిద్రే పట్టట్లేదన్న, నిద్రే పట్టట్లేదన్న. అప్పుడు అన్న ఏమన్నాడు? ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసావా? పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టావా? వాక్యం వినేటప్పుడు వాక్యం విన్నావా అంటే ఏమీ అన్నా. మరి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అపవాదిగాడు ఎక్కడ తిరుగుతాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. నువ్వు అపవాదిగాడి చేతికి చెక్కబడ్డావు, వాడి చేతిలో చిక్కినాక వదిలిపెడతాడా? సాదాసీదానంగా వదిలిపెట్టాడు. గర్జించు సింహం వల్ల ఎతుకుతూ తిరుగుతున్నాడంట. ఈ రాత్రి మనం ఒకటే గ్రహించాల, ఆయన సన్నిధికి వచ్చిన నీవు హృదయపూర్వకముగా మన ఇంటి దగ్గర మన స్థలాలు లేవా? మన ఇంటి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలా? చేసుకోగలం. అయినా అన్నిటికీ మించిన దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలని ఆ ఆలోచనతో వచ్చాం కదా. వచ్చిన మనం హృదయపూర్వకంగా గైకొంటే తన సేవకుల్లోని నిలబెట్టుకొని తన కట్టడల్లో బయలుపరుస్తాడంట. తన కట్టడల్లో బయలుపరిచిన తర్వాత దేవుని వాక్యము మేలు చేసే విధంగా నడిపించబడుతుందా? కీడు చేసే విధంగా నడిపించబడమని చెబుతుందా? మేలు చేసే విధంగా నడిపించబడాలని చెబుతుంది. ఇప్పుడు మేలు చేయాలన్న మనం మేలు చేయకుండా కీడు చేయడానికి ఇష్టపడతామా? ఎంత మాత్రం ఇష్టపడం. అటువంటి మనసును ఆయుధంగా ధరించుకున్న మనం దేవుని పోలికగా రావాలంటే, దేవుని కట్టడలను తెలుసుకోవాలంటే, దేవుని ఆలోచనను మనము గ్రహించాలంటే దేవుని వాక్యముల మీద, దేవుని సన్నిధిని మీద ఆలోచన కలిగి ఉందముగాక. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వాలంటే మూడవది హృదయపూర్వకంగా చేయాలి. అది ఏ చేసినా, పరిచర్య కానీ ప్రార్థనే కానీ నీవు ప్రభువుకి కనపడే విధంగా, మనుషులకు భయపడినట్లుగా కాక దేవునికి భయపడినట్లుగా మనం మార్చుదముగాక. మనుషులకు భయపడితే చూస్తున్నంతసేపు కళ్ళు మూసుకుని చూస్తున్నంతసేపు చేయాలనిపిస్తుంది. కానీ అదే దేవుడు చూస్తున్నాడన్న భయం కలిగి ఉంటే మనుషులందరూ ఎవరు లేకపోయినా దేవుడు నీ కంటి ముందుగా ఉన్నాడని ప్రతిఫలము పొందుకునేటట్లుగా ప్రార్థన చేయగలం, పరిచర్య చేయగలం, ఏదైనా చేయగలం. ప్రభుకి యోగ్యమైనదిగా మార్చబడేటట్లుగా మనము హృదయపూర్వకమైన వారిగా మార్చబడదుముగాక. మరొకసారి చదవండి. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇచ్చు. యెషయా 30వ అధ్యాయం 19వ వచనం చివరి లైన్. హల్లెలూయా. ఈ లోకములో ఎవరైనా ఉత్తరం ఇస్తారో లేదో తెలియదు, కానీ కన్న తండ్రిగా ఆయన నీకు ఉత్తరం ఇవ్వాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వాలంటే మొట్టమొదటిగా నీవు ఆయన కోసమే కనిపెట్టుకోవాలి. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతి అయినా, ఏ ఆలోచన అయినా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆ కనిపెట్టిలో నీకు మేలు ఖచ్చితంగా దేవుడిచ్చునుగాక. 2, నీ చర్య అంతటిని ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఏం చేయాలా?
చర్య అంతటిని ఒప్పుకోవాలి. చర్య అంటే ఒప్పుకొనటం. ఏంటిది? మీకు అర్థం కావాలి. మీకు అర్థం కాకపోతే ఎన్ని చెప్పినా, ఎన్ని పాయింట్లు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండదు. రెండు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఏం చేయాలా? ఒప్పుకోవాలి. 3 హృదయపూర్వకముగా ఆయనకు మొర్ర పెడితే ఆయన కట్టడలు నీకు ఇస్తాడు. ఆయన కట్టడలను బట్టి మనందరము నడుచుదముగాక. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో భద్రపరిచి తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి, సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉన్నది. ఆ జనముతో అంటున్న మాట, ఇక ఎన్నడూ కన్నీళ్ళు విడవద్దు. కన్నీళ్ళు విడవద్దు. కన్నీళ్ళు విడవకుండా ఉండాలంటే వారి పరిస్థితిలో వారు చేసిన దాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నట్లుగా మార్చబడ్డారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని కృపను పొందుకున్న బిడ్డలుగా మార్చబడి ఆయన కృపలోనే కడ వరకు సాగిపోదుముగాక. హల్లెలూయా. మొత్తం వాక్యం మొత్తాన్ని కుదిర్చి చెప్తున్నాను, వినండి 2 నిమిషాలు. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉన్నది. ఆ జనముతో ప్రభు ఇస్తున్న నిబంధన ఒకటే, జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్ళు విడవక ఉండు. కన్నీళ్లు విడవకుండా ఉండాలంటే ఆయన చేసిన మేలుని బట్టి నువ్వు మొరపెడుతున్నావు. ఆయన యొద్దకు వచ్చిన మొరలో నుండి వస్తున్న ఉత్తరం ఏంటిదంటే, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తున్నాడు. సియోన్ అనగా మహాశ్రమల నుండి వచ్చిన ప్రజలు, యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్న దేవుణ్ణి ప్రేమించేవారు. సియోనులో మహాశ్రమల నుండి వచ్చిన ప్రజలు అంటే ఒకప్పుడు దేవుని చేత ఒంటిగా పిలువబడిన ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేత ఇబ్బంది పడి, మహాశ్రమలకు లోనై, మహాశ్రమల చేత బాధించబడి, మహాశ్రమల చేత ఇబ్బంది పడి పాలు తేనెలు ప్రవహించవలసిన దేశానికి తీసుకొని వచ్చిన వీళ్ళ జీవితాల్లో ఎదురాడే స్వభావమే ఉంది, కానీ లోబడే స్వభావం లేదు. కృతజ్ఞతే మన జీవితాల్లో ఉండాలి అన్నట్లుగా దేవుడు సియోనులో ఉన్న ప్రజల నుండి కోరేది బాకా ఓదటం. ఏమోదటం? బాకా ఓదటం. బాకా అనగా స్తుతించు. యెరూషలేము అనగా ఎన్ని శ్రమలున్న దేవుని ప్రేమించాం. యెరూషలేము అంటే దేవుని సన్నిధి అని అర్థం. ఎన్ని శ్రమలున్నా నీవు దేవుని సన్నిధికి వచ్చి చూడు, దేవుడు నీకు నెమ్మదినిచ్చును గాక. దేవుడు నిన్ను మేలుతో నింపును గాక. దేవుడు మేలుతో నిన్ను తృప్తిపరచును గాక. దేవుడు మేలుతో మన జీవితాలను ఆనందభరితంగా మార్చును గాక. అది యెరూషలేము. ఈ యెరూషలేము సియోనులో ఉన్న ప్రజలతో అంటున్న మాట, ఆయన నీ మాట వినగానే ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడని చెప్పండి. ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇవ్వాలంటే 1 కనిపెట్టుకోవాలా, 2 చర్య అంతటిని ఒప్పుకోవాలా, 3 హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికి ఇచ్చి, దేవుడు ఆ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనందరినీ నడిపించునుగాక. మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మోకరించ చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ పూట నువ్వు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి కోటాను కోట్ల వందనాలు ప్రభువా. నీ మాటలు జుంటి తేనె ధారల కంటే మధురాతి మధురమైనది. సియోనులోను యెరూషలేములోను ఒక జనము కాపురం ఉందంటయ్యా. ఆ జనముగా మమ్మల్ని అందరినీ చేసావయ్యా. శ్రమలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందులో నలిగిపోతున్న మా జీవితాలను ప్రభువా అయ్యా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఒక ఘనమైన స్థితిలో